ఆడు చిన్న చిన్న విషయాలు మామూలుగా తీసుకోడరా. ఆడు పెద్ద సైలెంట్ కిల్లర్ అని టాకు. అటు చూడు ఏడుడి మజ్జిగ. అలా ఆవిడ మజ్జిగ ఇచ్చిన విషయాన్నే పోస్టర్లు వేసుకుని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే నీకేదో ఉందిరా కన్ఫర్మ్. ముందు తాగు. తాగుతున్నావు. నీ గురించి ఆడు గొడవ పెట్టుకున్నాడు. వెళ్ళిపోరా బాబా బెంగళూరు ఏదో. ఇక్కడ అర్జున్ అంటే ఎవరమ్మా? దేనికి? ఏం లేదు, మా చైర్మన్ గారికి ఓటు వేసేవాడన్నా ఓటు వేయదలుచుకున్నావాడన్నా చాలా ఇష్టం. ఓసారి వచ్చి కలవమన్నారు. ఓట్లు ఆయన మాకేస్తాడా మేము ఆయనకి వేస్తామా? ఆయన రమ్మను. ఎక్కడికి రావాలి? దెబ్బేశారు సార్, మొహమాటం లేకుండా దెబ్బేశారు సార్. ఎంత దారుణంగా అంటే కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది ఉంది చూసారా, దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. సార్ ఊళ్ళో ఇస్త్రీ బట్టలేసి తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగం ఇప్పించారు సార్. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలివి తక్కువ పక్కనెడతారా? ఏ తెలివి తక్కువడైతే కాపురం చేయడా, కంచం ముందే సుత్తండా? కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. 25 సంవత్సరాలు మై కట్టుకుని గుండెలు అవిసిలా అరిశాను సార్. ఇప్పటికింకా అరుస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్. మీరు తెలివైన సార్, అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు మావాళ్లే కదా సార్. మొహమాటం లేకుండా చంపేశారు సార్. సార్ అతనే మన ఏంట్రా ఇది? పిలవమంటే పిలిచేయడమే. కుర్రోళ్ళు దాల్దేం తప్పు ఉంది? అబ్బాయి మీ తప్పేం లేదమ్మా, మీ పొరపాటేం లేదు. మీరు కాకపోతే ఎవరు పడతారు అమ్మాయిలు వెనకాల? మీ వయసు అలాంటిది, హార్మోన్ అలాంటి. మీ పొరపాటేం లేదు. పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం, అది వచ్చింది లేనిపోను గొడవ. రే ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా. వెళ్ళండమ్మా వెళ్ళండి, పాపం బోల్డ్ పని అనుకొని వచ్చి ఉంటారు. వెళ్ళండి. ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీలే తల్లిద్దరిని కలపడానికి వాడు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు. కుర్రోళ్ళం కదా, పెద్దగా పనులేం లేవు, బాగా ఖాళీ. మళ్ళీ కూర్చుందాం. ఇదేం చేసినా ఏం మాట్లాడినా నిధి అని చూపించుకోవడానికే కదా. చూసా ఈ కాడి నుంచి అర్జున్ గారికి సంబంధించి ఏ విషయం మొదలెట్టినా వీడి దగ్గర నుంచి మొదలెట్టిన. ఇద్దరిని కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు. చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు. వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. కీప్ లవింగ్ ఇండియా. ఏమవుతాడు బాబాయా? నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు.
పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు? ఎక్కడో ఉన్న ఆ మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను. మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతివు. నువ్వు చేతి తీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపిక ఏంటో చూసుకుందాం. చదువుకోనోడు నీకే అంతుంటే చదువుకున్నోడిని నాకెంత ఉండాలరా? ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నాం. అవే ఇంకిపోతే ఎడార్లు అయిపోతాయి నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు? 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను. మరి నీ చావు అది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదా. నవ్వరా, నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గడ్డం గీయించుకోవడం. నేను గడ్డం చేయడం. చెప్పద్దు. నువ్వేంటి ఇలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడున్నావు అని చెప్పావు. అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు, ఊరుకో. నేను చేస్తా. వద్దు, చేయని. మీరు ఇస్తారు నాకు వద్దు. తెలుసు. ఇవ్వద్దు ఇవ్వద్దు. అబ్బాయిలకి టైం పాస్ కి ఇన్నుంటాయా? మన ఊరు చాలా ఎదిగిపోయింది. ఆయన సంపద భరించాలి, కొట్టేసుకోగలగా. ఊరుకో. అటు సైడ్ ఎంత పీకేంట్రా? వాలీబాల్ లేదు, గుడ్డు బాల్ లేదు. ఆటలు గిట్లు ఆపండి. నువ్వు నెట్టి పీకేలా. 2 రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది, మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమనంటే మీ ఇంట్లో పెట్టుకో. కోసం ఎవరికి ఉపయోగం? ఎందుకన్నా అసలు జనాలు రెచ్చగొడతారు? తర్వాత నువ్వు వచ్చి కోటేస్తావా, నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేహాం కదా, ఇంకెక్కువైంది. రేయ్, మీరు మాటకి గొడవ పడుతున్నారు. చాలా సార్లు సర్దుకుపోతున్నావు. సర్దుకుపోవటం కన్నా మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రే వీళ్ళని సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రే ఇప్పటికే మీ అర్జున్ గడ వాళ్ళు 2 కింద ఉన్నాం. ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు. కానీ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాల కింద లెక్కెట్టేద్దాం ఒక్కొక్కడిని. మీరెక్కువ మేమెక్కువ. ఇక్కడ ఎవడూ ఎక్కువ కాదు, ఎవడూ తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పనిలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా. ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం. ప్రతి అర్థమైన చెప్పడం మనం వింటాం.
చుట్టూ నీకెందుకురా ఆల్రెడీ మనం తినేసావు కదా రారా మన తెపాలాలు మనం తోముకుందా. ఒక అర్జున్ విషయంలోనే అనుకుంటున్నారేమో, ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వెళ్ళి మీ చైర్మన్ చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైక్ కావాలి మనకు. పదండి. ఈరోజు కొటేషన్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉన్నాను కదా.